गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि, श्री दयानंद चरणौ शिरसा नमामि। ఇక్కడ ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎన్ని క్షేత్రాలున్నా సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. బాగా చూడండి, ఇక్కడ రెండు శబ్దాలు వాడారు. క్షేత్రేషు అని బహువచనం వాడారు, క్షేత్రజ్ఞం అని ఏకవచనం వాడారు. క్షేత్రాలన్నింటిలో ఉండే క్షేత్రజ్ఞుడు నేనే, ఒక్కడినే. బాగా చూడండి, క్షేత్రాలు ఎన్నో ఉంటాయి కానీ క్షేత్రజ్ఞుని నేను ఒక్కడినే. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. 108 దివ్య దేశాలను ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయంలో 108 దివ్య దేశాలను ఉన్నాయి. విన్నారా మీరు? అది శ్రీరంగము, తిరుపతి, బోల్డ్ ఉన్నాయి. శ్రీవెల్లిపుత్తూరని బోల్డ్ ఉన్నాయి. 108 దివ్య దేశాలను ఉన్నాయి. 108 దివ్య దేశాల్లో ఎవరున్నారు తెలుసండి? శ్రీమన్నారాయణుడు ఉంటాడు. 108 దివ్య దేశాల్లో 108 నారాయణులు ఉన్నారు. అవునా? దేశాలు 108 అవ్వచ్చు కానీ నారాయణుడు మాత్రం ఒక్కటే. 12 జ్యోతిర్లింగాలు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం. ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు. ఓంకారమమలేశ్వరం, ఓంకారంలో అమలేశ్వరుడు. శ్రీశైలంలో మల్లికార్జునుడు. సౌరాష్ట్రలో సోమనాథుడు. రామేశ్వరంలో రామనాథుడు. కేదారంలో కేదారేశ్వరుడు. కాశీలో విశ్వేశ్వరుడు, భీమశంకరుడు. ఇలాగా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. 12 జ్యోతిర్లింగాల్లో ఎవరున్నారండి? శివుళ్ళే. 12 మంది శివుళ్ళు ఉంటారా? 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ అందులో క్షేత్రజ్ఞుడు మాత్రం, క్షేత్రస్థుడు మాత్రం ఒక్కడే శివుడు. ఒక్కడే శివుడు 12 లింగాల క్షేత్రాల్లోనూ ఉంటాడు. అంతేగాని శ్రీశైలంలో ఒక శివుడు, ఓంకారేశ్వరంలో ఒక శివుడు, ఇలా 12 మంది శివుళ్ళు లేరండి. 1,00,000 శివాలయాలు కట్టిన శివుడు మాత్రం ఒక్కటే. అర్థమైందే? 1,000,000 శ్రీమన్నారాయణుడికి ఆలయాలు కట్టిన శ్రీమన్నారాయణుడు మాత్రం ఒక్కడే. అలాగనే ఎన్ని దేహాలున్నా సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏ వేదగుం సర్వం. ఎలాగైతే నేను ముక్కు నాదే, నోరు నాదే, ఈ చెయ్యి నాదే, ఈ చెయ్యి నాదే, ఈ కాలు నాదే, ఈ కాలు అన్నీ నాదై నేను ఎలా ఉన్నానో అలాగనే పరమాత్మ కూడా ఇది వేరు అది వేరని లేదు, అన్నీ తానై ఉన్నాడు, అన్నీ తానై ప్రకాశిస్తున్నాడు. అందుకనే సర్వము తానైన వాడెవ్వడు అని పోతన అన్నాడు ఆయన. సర్వాన్ని నేను ఉపయోగించుకుంటూ అంతటా నేను నిండి నిబిడీకృతమై ఉన్నాను. నేను ఎక్కడున్నాను? ఈ చేతిలో ఇంతవరకు వ్యాపించి ఉన్నాను, ఈ చేతిలో ఇంతవరకు వ్యాపించి ఉన్నాను, ఇక్కడ పైన నఖశిఖ పర్యంతం అంతా వ్యాపించి ఉన్నాను. అన్నింటినీ వాడుకుంటున్నాను. అన్నీ నేనే, అన్నీ నేనై ఉన్నాను. అలాగనే ఈ ఉపాధి వరకే పరిమితమై నేనే అన్నీ నేనై ఉన్నానని అంటున్నానే. అలాగనే ఈ ప్రపంచమే తనకు ఉపాధి, సృష్టే తన ఉపాధి. ఆ ఉపాధిలో అన్నీ తానై ఉన్నాడు, సర్వము తానై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరాన్ని ఎలాగైతే క్షేత్రం అన్నాడో పరమాత్మకి ప్రకృతి కూడా తన క్షేత్రం. దాంట్లో అణువణువు తనే వ్యాపించి ఉన్నాడు. అందుకనే సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. కాబట్టి నేనే అన్ని క్షేత్రాల్లో ప్రకాశిస్తున్న వాణ్ణి, నాకంటే ఇంకొకటి లేదు. అందుకనే మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, భగవంతుడంటే క్షేత్రజ్ఞుడే భగవంతుడు, ఈ క్షేత్రం భగవంతుడు కాదనమాట. అప్పుడు మనం తీసేసామనుకోండి, విభజించామనుకోండి, శరీరం దేవుడు కాదు, యాక్
అబ్బే చిచ్చి శరీరం జడం, అది దేవుడు కాదు, నేను అంటున్నాను అదే దేవుడు అనుకున్నాం అనుకోండి, పొరపాటు. మళ్ళీ అప్పుడు ఏమైపోతుంది? ఈ శరీరాలన్నీ ఒక పెద్ద గుట్ట కింద తయారైపోతుంది. దేవుడు ఒకడైపోతాడు, దేవుడు వేరు, మళ్ళీ ఇది వేరైపోతుంది. అందుకనే కృష్ణుడు అన్నాడు, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. అర్జున, క్షేత్రజ్ఞుణ్ణి నేనే, క్షేత్రము నేనే, రెండూ నేనై ఉన్నాను. నాకు ఒక గొప్ప ఎగ్జాంపుల్ తట్టిందనమాట. నిన్న రాత్రి అలా ఆలోచిస్తూ పడుకున్నాను, ఇది రెండు నేనే అంటున్నాడు, ఎలా చెప్పాలని. నేను పడుకుంటూ తల ఇలా గోక్కుంటే తగిలింది చేతికి, తలగడ తగిలింది. అబ్బా, ఇదే క్షేత్రజ్ఞుడు వాడే, క్షేత్రము వాడే, తలగడ. ఎలాగండి క్షేత్రజ్ఞుడు క్షేత్రం వాడే, తలగడ ఎలా ఉపమానం? ఈ తలగడలో లోపలే ఉంటుంది, దూది ఉంటుంది కదా, ఆ దూదిని ఇలా పరిచాం. పైన ఈ దూది మీద ఒక బట్ట కుడతారు కదా, దూది అంతా పెట్టి బట్టలో బాగా కూరేసి కుడతారు కదా, ఆ బట్ట ఏమిటంటారు? బట్ట ఏమిటి? అది దూదే, లోపల దూది, దాని మీద బట్ట పెట్టి కుట్టాం. ఆ బట్ట దూదే, దూది దూదే. కాబట్టి క్షేత్రము నేనే, క్షేత్రజ్ఞుణ్ణి నేనే అర్జున. దట్స్ ఇట్. ఎంత అద్భుతమైన స్థితి చూడండి. నాకు అనిపించింది, అబ్బా పడుకుంటే తలగడలోనే క్షేత్రజ్ఞులు ఒకలైపోతే ఇంకా ఇది మొత్తం కాకుండా ఎలా అయిపోతుంది? కాబట్టి ఇక్కడ శరీరము వాడే, శరీరీ వాడే. అందుకని నేను మొట్టమొదట్లో చెప్పాను, ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా పరమాత్మమయమై ఉంది అని అంటే శరీరము వాడే, శరీరీ వాడే, అణువు వాడే, పరమాణువు వాడే, ప్రతి స్పందన వాడిదే, పరమాత్మ తప్ప రెండవది లేదు. అందుకనే నేహనా నాస్తి కించన, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, నేహనా నాస్తి కించన, ఇక్కడ రెండవది లేదు అని ఎందుకు ఉపనిషత్ సిద్ధాంతం చెప్పిందనంటే అందుకనే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అయితే మనకు చూడడానికి ఏంటంటే తలగడ గలేబీ ఉంటుంది కదా, దాన్ని గలేబీ అంటారా? గలేబీ అంటారా? గలేబీ వేరుగా వస్తుంది, తలగడ ముద్దగా ఉంటుంది. మనం ఏమనుకున్నాం, గలేబీ వేరు తలగడ వేరని. ఎవరైనా తలగడని ఉతుకుతారా, గలేబీని ఉతుకుతారా? అది తలగడని తీసి ఇంకో గలేబీ తొడుగుతాం. అలాగనే ఈ లోపల తలగడ ఉంది, దానికి ఇంకో గలేబీ తొడుగుతాం, ఈ గలేబీ తీసేసి ఉతుకుతాం అన్నమాట. మళ్ళీ తలగడని ఎవడు ఉతకక్కలేదు, దానికి గలేబీ ఒక కవచం. అలానే ఇది కూడా తలగడ లోపల ఎవరు? బుజ్జిగాడు, హాయ్ వాడికి ఇది గలేబీ అనమాట, మంచి గలేబీ. దీన్ని తీసేస్తాం, మళ్ళీ దానికి ఇంకోటి తొడుగుతాం. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాతి నరోపరాని. మళ్ళీ తొడిగిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ కొత్త తలగడ. అబ్బా ఎంత కొత్త తలగడండి! తలగడ కొత్తది కాదయ్యా, తలగడ ఎప్పుడుదో, గలేబీ కొత్తది అంతే. దట్స్ ఇట్. ఫ్రెష్ తలగడండి. తలగడ ఫ్రెష్ కాదు, అది బయటికి తీస్తే తెలుస్తుంది ఫ్రెషో రీఫ్రెషో. తలగడను ఉతకంగా గలేబీని ఉతుకుతాం మనం. అలాగని ఇది కూడా గలేబీ. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే ఈ క్షేత్రాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ, అది నేను కాదని చెప్పలేదు, క్షేత్రాలు నేనే, క్షేత్రజ్ఞుణ్ణి నేనే, క్షేత్రము నేనే, క్షేత్రజ్ఞుణ్ణి నేనే. అందుకనే అక్కడ క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇక్కడ అదే అభేదం అనేటి, అదే అఖండార్థ బోధక వాక్యం, మహావాక్యం. మహావాక్యం అంటే తీసిపాడేసి మిగతా తీసుకోవడం కాదు, అన్నింటినీ తానై ప్రకాశింపజేసే ఆ తాత్విక స్థితిని చూపించడమే మహావాక్యం. బాగా ఆలోచించే. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అందుకే ఇక్కడ ఉపనిషత్తు కూడా, తైత్రీయోపనిషత్తులో అన్నీ వెడగొట్టి చెప్పి అహమన్నమయమాత్మ, ప్రాణమయమాత్మ, మనోమయమాత్మ, విజ్ఞానమయమాత్మ, ఆనందమయమాత్మానముపసంక్రామతి. ఉపనిషత్ చెప్తుంది, చాలా అద్భుతంగా చెప్తుంది.
ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి ఏతం మనోమయమాత్మానముపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఏతమానందమయమాత్మానముపసంక్రామతి ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ ఏతత్సామగాయన్నాస్తే హావు 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 అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదో హమన్నాదః అహగ్ శ్లోకకృత్ అహగ్ శ్లోకకృత్ అహగ్ శ్లోకకృత్. ఉపనిషత్ అంటుంది ఇంతకు ముందు నేను అన్నమయ దేహం నేను కాదంటున్నాడు. ఇప్పుడేంటి? అన్నము వాడే, అన్నమయము వాడే, అన్నమయ దేహము వాడే, అన్నమయ దేహాన్ని చూస్తూ ఉన్న సాక్షి వాడే, సాక్షి వాడే, సాక్ష్యము వాడే, రెండూ వాడైపోయాడు. సర్వము తానైన వాడు. కానీ అన్నీ వాడవ్వడానికి మొట్టమొదట దాన్ని విభజించాల్సి వచ్చింది. ఇది ఎంత మాయ చూడండి. ఇది కలిసిపోయి ఉన్నింది, కలిసిపోయి ఉన్నదాన్ని విభజించారు. ఇప్పుడు విభజించి ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు అన్నారు. అబ్బా నిజమేనండి, ఇది నేను కాదు అనుకున్నాడు. ఇది క్షేత్రమండి, ఇది జడమండి, ఇది నేను కాను, ఇది నేను అనుకున్నాడు. ఇప్పుడు నేను ఇది వేరండి, నేను క్షేత్రజ్ఞుని అన్న తర్వాత కృష్ణుడు అంటున్నాడు, అబ్బాయి విభజించావు బాగుంది, ఇది క్షేత్రం అన్నావు బాగుంది, నువ్వు క్షేత్రజ్ఞుడు అనుకున్నావు బాగుంది, గుర్తుపెట్టుకో నువ్వు అది వేరు కాదు, రెండూ నేనే అయి ఉన్నాను. క్షేత్రము నేనే, క్షేత్రజ్ఞుణ్ణి నేనే అన్నప్పుడు ఇక్కడ ఏమైపోతుందనంటే క్షేత్రము పరమాత్మ, క్షేత్రజ్ఞుడు పరమాత్మ అంటే రెండు పరమాత్ములు లేరు, ఉన్నది ఒక్కటే పరమాత్ముడు మాత్రమే. అయితే పరమాత్ముడు మాత్రమే ఉంటే క్షేత్రము ఒక కల్పన, క్షేత్రజ్ఞుడు ఒక కల్పన. ఇవి రెండు అజ్ఞానంతో క్షేత్రజ్ఞుడు, మాయతో క్షేత్రము, ఇవి రెండు అజ్ఞానము మాయల వల్ల ఈ రకమైనటువంటి కార్యం జరిగింది. ఈ కల్పన ఉండేది నీరే, దాంట్లో ఒక అల పైకి వచ్చింది, ఆ అలలో ఒక బుడగొచ్చింది. ఆ బుడగ అనుకుంటుంది, అబ్బా ఈ అల నాది, మా అమ్మ ఇది అల, ఈ అల నాది. ఈ బుడగ అనుకుంటుంది అనమాట, ఇది కొడుకు బుడగ, ఈ బుడగ కొడుకు, ఈ అలని అమ్మ అనుకుంటుంది, ఇది నాది అనుకుంటుంది. ఈ బుడగ కొడుకు, బా నేను, ఇదిగో మా అమ్మ, ఇది అనుకుంటూ ఉంది. ఆ అల ఒడ్డుకెళ్ళేదాకా ఆ బుడగ ఉంది, బుడగ ఉంది, బుడగ ఉంది. ఆ అల ఒడ్డుకెళ్ళిన తర్వాత అల కొట్టుకుంది, బుడగ పగిలిపోయింది. ఇది రెండు ఏమైంది? నీరే. అయితే స్వామి నీరే అయితే అల ఎందుకు తయారైంది, బుడగ ఎందుకు తయారైంది? ఎందుకు తయారైందని అడగొద్దు, అదే గాలి వల్ల సంపర్కం. అలాగని ఇక్కడ ఉండేదే పరమాత్ముడైతే క్షేత్రము క్షేత్రజ్ఞులని రెండు ఎందుకు తయారైంది? ఈ రెండు ఎందువల్ల తయారైందని అంటే మాయా అజ్ఞానము, దీనివల్లనే ఇవి రెండు కల్పనలు జరిగాయి. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎందుకు బోధించారనంటే ఆ అజ్ఞానాన్ని తొలగించడం కోసం బోధించారు. అందుకనే అజ్ఞాన బోధకం హి శాస్త్రం. అందుకనే శాస్త్రం అనేది దేనికి కావాలి? ఇక్కడ మనకు చెప్తారనమాట, అజ్ఞాత జ్ఞాపకం హి శాస్త్రం. శాస్త్రం అంటే అర్థం ఏంటనంటే తెలియని దాన్ని ఏ అజ్ఞానం వల్ల అయితే నేను తెలుసుకోలేకపోతున్నానో ఆ అజ్ఞానాన్ని తొలగించి నేను తెలుసుకోవాలనుకున్నది నేనై ఉన్నటువంటిది నాకు తెలియచెప్పేదే శాస్త్రం. కాబట్టి అజ్ఞాత జ్ఞాపకం హి శాస్త్రం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నాకు తెలియకుండా కలబడిపోయి ఉన్నాను, ఇప్పుడు విభజించాడు, విభజించి క్షేత్రాన్ని చూపించాడు, క్షేత్రజ్ఞుడిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ క్షేత్రజ్ఞుడిని ఏమంటున్నాడంటే, అబ్బాయి ఈ క్షేత్రజ్ఞుడు నువ్వు కాదు, నువ్వు అనేది ఏమీ లేదు ఇక్కడ, కల్పన. అందుకనే నేను చెప్పాను, నేను అనేది అబద్ధం, నాది అనేది దొంగతనం. నేను అనేది అబద్ధం, నేను అనేది లేదు, ఉండేది భగవంతుడే. నాది అనేది నాది కాదది భగవంతుడే. రెండు భగవంతుడైనప్పుడు ఇద్దరు భగవంతుళ్ళు ఉండరు, ఒక్కటే పరమాత్ముడు, ఒక్కడే. ఎలాగండి ఒక్కడే? బాగా ఆలోచించండి. ఒక పెద్ద నది ఉందనుకోండి, ఆ నది ఇలా మలుపులు తిరిగి ఇలా మలుపులు తిరిగి ఇలా మలుపులు తిరిగి వస్తూ ఉంటుంది. ఆ మలుపులు నీటికి ఉన్నాయా లేకపోతే ఆ గట్టుకుందా? గట్టుకి వంకరలే కానీ నీటికి ఏమన్నా వంకరలు ఉన్నాయా? అందుకనే మన తత్వాల్లో కూడా గట్టుకు వంకరలున్నవి కానీ నీటికి వంకరలున్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా
పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? ఆత్మ సత్యమైతే పరమాత్మ సత్యమౌరా, పరమాత్మ సత్యమైతే దివ్యాత్మ సత్యమౌరా. కాబట్టి వంకరలు గట్టుకే కానీ నీటిలో ఏ వంకరలు లేవు. రంగులు పూలకే కానీ పూజకు ఏ రంగులు లేవు. మనం ఎన్ని రంగులు పూలు పెట్టుకున్నా సజ్జలో, ఆ బుట్టలో ఎన్ని రంగుల పూలు పెట్టుకున్నా ఓం శివాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః. చూడండి, 108 రకాల పూలు, 108 రకాల నామాలు. కానీ 108 రకాల పువ్వులు, 108 రకాల నామాలు ఎవరికి? ఒకడికే. అక్కడ 108 రకాల శివుళ్ళు లేరు. 108 రకాల పేర్లతో పిలువబడ్డ ఎవడు? ఒక్కడే. ఒక్కడికే ఇన్ని పేర్లు. ఇన్ని పేర్లు ఎందుకండి? కల్పన. లలితా సహస్రనామంలో ఒక స్థాయికి వచ్చేటప్పటికి కల్పన రహిత కాష్ఠ కాంత కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనకనకతాటంక లీలా విగ్రహధారిణి. కాబట్టి ఇది కల్పన. స్వామి ఇదంతా కల్పన అంటున్నారు కదా, ఇదంతా లేనిదంటున్నారు కదా. అందుకనే విష్ణు సహస్రనామంలో కూడా ఆ తత్వాన్ని, ఆ క్షేత్రజ్ఞుడు అనేటువంటి తత్వాన్ని ఏముంటుందని అంటే అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర ఏవచ. విష్ణు సహస్రనామం తెలుసు కదా మీకు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత. అద్భుతమైనటువంటి మంత్రం అది విష్ణు సహస్రనామంలో. అందుకనే విష్ణు సహస్రనామాన్ని మీరు చూస్తే దీర్ఘంగా పరిశీలన చేస్తే విశ్వం విష్ణు అయిపోయింది ఉపదేశం అంతా. అబ్బాయి విష్ణు ఎక్కడో లేడు, అలా వైకుంఠపురమున ఎక్కడో వైకుంఠంలో లేడు. ఈ విశ్వమే విష్ణు అయిపోయింది ఉపదేశం. నీకు అర్థం కాకపోతే ఇంకా 999 చెప్తారు ఇంకంతే. ఈ 999 సోది ఎందుకండి మనకు? ఒక్కటి చాలు. ఏమిటి? విశ్వం విష్ణు అంటే కనిపించే ఈ దృశ్యమాన జగత్తే పరమాత్మ, ఈ క్షేత్రమే పరమాత్మ, క్షేత్రజ్ఞుడే పరమాత్మ. నేను విచారణ ఎంతవరకు చేస్తూ పోతాను తెలుసండి ఒక సాధకుడిగా? కనిపించేవన్నింటినీ పరమాత్మ 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 అనుకుంటూ పోతాను. చూస్తూ చూస్తూ చూడబడేవన్నీ పరమాత్మ పరమాత్మ అనుకుంటూ ఆఖరికి చూసేదానికి ఏమీ లేకుండా అయినటువంటి స్థితిలో తాను కూడా పరమాత్ముడుగా మిగిలిపోతాడు. అది సాధకుడి యొక్క లక్షణం. చూసేవన్నింటినీ, చూడబడే వాటన్నిటినీ భగవంతుడే 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 పరమాత్మ పరమాత్మ అనుకుంటూ పోతాడు. ఇక ఆఖరికి ఇక చూడడానికి ఏం మిగలలేదు, వాడే మిగిలిపోయాడు. వాడు కూడా భగవద్రూపమైపోయాడు. కాబట్టి ఇక్కడ ఉండేదేంటి? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఉండేది ఆ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు మనకు అనిపిస్తుంది, స్వామి ఇదంతా పరమాత్ముడే, ఈ శరీరము అన్ని పరమాత్ములే కదా, అసలు నాకు ఆ పరమాత్మ అనుభవం కలగట్లేదు, నాకు ఈ సాంసారికమైన అనుభవాలు ఏమన్నా. అది ఇక్కడ సమస్య. ఇప్పుడు కృష్ణుడు ఆపరేట్ చేయడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు ఆపరేషన్ కావాలి. ఇక్కడ నేను విషయం చెప్పాడు, మనం ఒప్పుకుంటున్నాం, కానీ అది అర్థం కావట్లేదు. ఒప్పుకోవడం వేరు. చూడండి, లోపల స్వామి మీరు చెప్పేవన్నీ మాకు అనిపిస్తున్నాయండి, అనిపించడం వేరు, అనుభవించడం వేరు. అనిపించడం వేరు. మీకు అనిపించవచ్చు, 100 అనిపించవచ్చు, అది కాదు. మీ అనుభవం, మీ స్వానుభవం, మీ అపరోక్ష అనుభవం కావాలి. నేను చెప్పాను, ఏవండి చాలా బాగుంటుంది మైసూర్ పాక్, ఎంత బాగుంటుందో, చాలా టేస్ట్గా ఉంటుందని అంటే, స్వామి మీరు చెప్తుంటేనే మాకు చాలా అనిపించేస్తుండనన్న. అనిపిస్తే సరిపోదు, మీరు అప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఎప్పుడు చూడలేదు జీవితంలో. మైసూర్ పాకట చాలా బాగుంటుందట, స్వామి చెప్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పి అనుకుంటే ఎలాగా? కుదరదుగా. ఒకసారి
ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో వాడికి, ఆ వెళ్ళిన వాడికి ఏంటంటే తాటికాయలు తెలియదు. తాటికాయలు తెలుసు కదా మీకు, తాటి ముంజులు అంటారు. తాటి ముంజులు ఉంటాయి కదా, తాటికాయలు ఉంటాయి కదా, ఆ పీచు అది బాగా ఆ పాకను తీసి మినప్పిండిలో వేసి ఏదో అట్లేస్తారు కదా, కొంతమంది వేసి తింటారేమో కొంతమంది కదా. రొట్టె, తాటి రొట్టె, అబ్బా చూడండి అప్పుడే మొదలు పెట్టేశారు. వీడికి తెలియదు, ఈ తాటికాయ అంటే తెలియదు. వీడికి తాటికాయ గురించి చెప్పాలి, అక్కడ లేదు, తాటికాయ అంటే ఎలా ఉంటుందో తెలియలేదు. కానీ వీడికి ఏంటంటే చాలా పెద్ద గడ్డం ఉంది, వీడికి బాగా పెద్ద పొడుగు గడ్డం ఉంది. వీళ్ళు ఏం చేశారంటే కొద్దిగా చింతపండు నీళ్ళు పిసికి దాంట్లో బాగా బెల్లం కలిపి ఈ గడ్డం బాగా రాశారన్నమాట. దాన్ని నోట్లో పెట్టారు. నోట్లో పెడితే వాడు చీకుతున్నాడు. పీచు పీచుగా ఉంది, పుల్ల పుల్లగా ఉంది, తీయ తీయగా ఉంది, కొద్దిగా ఉప్పుగా ఉంది, ఒకలాగా ఉంది. ఎలా ఉందని అడిగారు. పీచు పీచుగా ఉంది, తీయ తీయగా ఉంది, పుల్ల పుల్లగా ఉంది, కొద్దిగా లైట్ ఉప్పుగా ఉంది. అదే తాటికాయ. అంటే ఈ తాటికాయ లాంటిది, అంటే ఇలానే ఉంటుంది, పీచు పీచుగానే ఉంటుంది, తీపి ఉంటుంది, లైట్ చిన్న తెలియనటువంటి చిన్న చిరుపులుపు ఉంటుంది, చిన్న ఉప్పుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటుంది దాంట్లో. వీడికి గడ్డం మీద ఇవన్నీ పులివి తినమని ఇదే తాటికాయ అంటే ఎలా కుదురుతుంది? కుదరదుగా. కాబట్టి ఇక్కడ ఏమిటైందని అంటే వీడు దీన్నే తాటికాయ ఏమో, ఓహో ఇది కాయి, ఇది తాడి, అందుకని ఇది దాడి, ఇది కాయ, ఇది కాయ, తాటి కాయ కాదు, అది ఉపమానం అది. కాబట్టి అలాగనే మనకు తెలియడం వేరు, అనుభూతి పొందడం వేరు. అర్థమైందా? నాకు తెలుసు అనుకోవడం వేరు, కానీ నాకు తెలుసు అనుకున్నది నేను అనుభూతి పొందడం వేరు. నాకు తెలుసు అనుకోవడం పార్షియల్ నాలెడ్జ్, అంటే పాక్షికమైన జ్ఞానం. కానీ తెలుసు అనుకున్న దాన్ని నేను సత్స్వరూపంగా నేను అనుభూతి పొందగలిగితే అదే పరిపూర్ణమైన జ్ఞానం, దట్ ఈస్ కంప్లీట్ నాలెడ్జ్. కాబట్టి పాక్షికమైన జ్ఞానంలో ఉన్నాం మనం. మనందరికీ కూడా నేను దేహం కాదు, నేను దేహ విలక్షణమైంది, నేను జీవుణ్ణి, నేను అహం, నేను 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 మూల తలంపు, లేకపోతే అది ఏదో గడబడు గందరగోళం పుడుతూ ఉన్నాం మనం. పాపం ఏం అనుకుంటున్నాం మనం, మనకి అనుభవం లేదు.